పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడి విసారెడ్డి గారు నిన్నగాక మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతూ ఏదైతే కాకినాడ పోర్టు విషయంలో అరబిందోకు సంబంధించినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ల్యాండ్ లూటీ జరిగింది, మొత్తం అక్రమాలు చేసినటువంటిది వచ్చినప్పుడు దాని మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆ కేసులకి ఇచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో లుక్అవుట్ నోటీసులు ఇచ్చాడు. నా మీద ఆల్రెడీ సిబిఐ నుంచి 3 కేసులు ఉన్నాయి. నేను ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు. నేను బయట దేశం వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని తెలిసినా కూడా మరలా లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం అంటే అసలు అతను భ్రమించింది మైండ్. పాపం 75 ఏళ్ళ వయసు దాటిపోయింది. వాళ్ళ కూటమిలో అడ్మినిస్ట్రేషన్ సరిగా జరగాలంటే పాప ఆయన వయసు మళ్ళీపోయి కొంచెం మతి భ్రమించింది కాబట్టి అలాగే వాళ్ళ కొడుకు పనికిరాడు కాబట్టి ఒకవేళ వాళ్ళు కూటమి సక్రమంగా సాగాలంటే ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేస్తారు? కొడుకు పనికిరాడు, కూటమి సక్రమంగా నడవాలి అని రెచ్చగొట్టే కామెంట్స్ కావా ఇవి? అది ఎవరు రాజకీయంగా ఎవరు ప్రజాక్షేత్రంలో ఎవరు ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు. మీరు కామెంట్ చేసినటువంటి ఆ వ్యక్తే ఈరోజు యువగళవని రాసిపెట్టి ఎన్నడూ గెలవనటువంటి మంగళగిరిలో కూడా గెలుపు జెండా ఎగరేసినటువంటి వ్యక్తి కదా. సో ఈ ప్రూవ్డ్ ఇన్ ద పీపుల్, రైట్? మీరు నాకు ఒక డిబేట్ అంశం ఇచ్చారు, దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి. బట్ ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు కించపరిచేలాగా నా అభిప్రాయం అండి సార్. ఇప్పుడు వాళ్ళు అక్రమంగా చట్టాన్ని ఉపయోగించి లేని ఆధారాలు క్రియేట్ చేసి పోలీసులు కేసు పెట్టి చివరికి సిఐడి ద్వారా ఇబ్బంది పెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో తను వాస్తవాలు చెప్పుకున్నటువంటి విషయంలో తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. తప్పేంటి? ఎవరు అభిప్రాయం చెప్పుడు తప్పు కదా. నా అభిప్రాయం నేను చెబుతానండి. వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరిని పెట్టుకోలేంటది కూటమి యొక్క ఎవరిని ముఖ్యమంత్రి పెట్టుకోవాలి ఏందనేది వాళ్ళ నిర్ణయం. ఆయన ఏం చెప్పాడు, ఒకసారి నా మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఉండగా నేను బయట దేశం పోవాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్ళటానికి లేనప్పుడు మరలా లుక్అవుట్ నోటీస్ లేకపోతే అసలు ఏంటి అసలు ఇది అని చెప్పేసి ఈ రోజు నేను హైకోర్టు కూడా చెప్పింది కదా, ఏంటి అక్రమ కేసులు ఎలాంటి ఆధారం లేకుండా మీరు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని దండించింది కదా నేను హైకోర్టు. ఏంటి కేసులు పరపరుస్తా ఉంటే ఎక్కడ ఆధారం లేవు అని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే అతను ఏం చెప్పాడంటే పాప ఇతను మతి భ్రమించిందేమో, పాపం వయసు మళ్ళింది కాబట్టి ఇట్లాంటి ఆల్రెడీ. ఎందుకంటే ఈ రోజు ఫేస్బుక్ సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. అమరావతి కేంద్రంలో సత్యకుమార్ మీద 2020లోనో 2022లోనో ఒక దాడి జరిగిందని కేసు ఆ రోజు ఎఫ్ఐఆర్ అయిందండి. మళ్ళీ నిన్న ఎఫ్ఐఆర్ కడతారు. ఒకే సంఘటనలో 2 ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళకి అసలు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి హడావుల్లో, రెడ్ బుక్ రాజ్యాంగం చేసేటువంటి హడావుల్లో ఏం చేస్తారో అర్థం కావట్లేదు. నేను హైకోర్టు కూడా అక్షింతలు ఇచ్చిన వాళ్ళకి ఏంటో ఈ పిచ్చి అసలు ఇట్లా అసలు ఆధారం లేకుండా ఎట్టబడితే అట్ట ఒక చోట నుంచి ఒక చోట కిలోమీటర్ల దూరం తిప్పుతున్నారు మీరు మొత్తం అసలు ఏంటది ఇదంతా అని చెప్పేసి హైకోర్టు కూడా అక్షింతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఒక మతి భ్రమించినటువంటి రాజకీయాలు చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోండి మీ కూటమి సక్రమం అని చెప్పి ఆయన అభిప్రాయం చెప్పాడు. తప్పదే స్వీకరించడం లేకపోతే లేదు ఒకటి. రెండోది, ఏదైతే తారక రత్న చనిపోయినప్పుడు లేదంటే అక్కడ కలిసినప్పుడు జనరల్గా మనం చోట కూర్చున్నప్పుడు సంభాషణ ఏమంటాం, ఇది ఇతను నాకు బంధువు అవుతారని చెప్పి. వాస్తవే కదా, విజయసాయిరెడ్డి గారి యొక్క మేనగోళ్ళని తారక రత్న గారికి బంధుత్వం కలిసింది, అవునా కదా? ఇది ఒప్పుకుంటారు లేదా? కలిసినప్పుడు ఏమనుకుంటాం, తారక రత్న అనేటువంటి అతనికి చంద్రబాబు బంధువు, వీళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు వరుసకి అన్న అవుతారని చెప్పేసి అనేది దాని పెద్ద చర్చగా చేయటం పెద్ద ఇది అవ్వటం. ఇందాక మరి రఫీ గారు చెప్పారు లక్షలాది అప్లికేషన్లు రెవెన్యూ సదలో వచ్చినాయని చెప్పేసి. ఎస్, ఎప్పుడో 1920లో ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి ఆ టైటిలింగ్ ఏదైతే ఉందో, ల్యాండ్ సర్వే జరిగిందో రెవెన్యూ సదస్సులో వచ్చిందని చెప్పాలా నేను? మా పార్టీ ఆఫీస్ లో ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు లాక్కున్నటువంటి 192 అప్లికేషన్లు మీ పార్టీ ఆఫీస్కే వచ్చినాయి. నేను ఒప్పుకుంటా, నన్ను చెప్పండి సార్, మీ ఆఫీస్కే వచ్చినాయి అంటే ఎప్పుడో 1920లో వచ్చినటువంటి చట్టం అయితే ఉందో 5 సంవత్సరాల్లో చేసిన దౌర్జన్యాలు ఎప్పుడో 1922 కాదు, ఈ 5 సంవత్సరాలు జరిగినాయని చెప్తున్నాను. అవి కూడా చెప్పండి సార్. రఫీ గారు నేను చెప్పేది మీరు క్వశ్చన్ వేసారు, 1 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మా పార్టీ ఆఫీస్కి పత్రాలు వచ్చినాయని చెప్పేసారు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అసలు ల్యాండ్ విషయం అనేటువంటిది ఈ రోజు మీరు కలెక్టరేట్లు మొత్తం కూడా గ్రీవెన్స్ పెడతారు కదండి. మీరు కొన్ని సంవత్సరాలు జరుగుతా ఉంది ఈ ప్రజా ఫిర్యాదుల విభాగం కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరుగుతున్న విషయంలో హైయెస్ట్ కంప్లైంట్ ల్యాండ్ విషయం మీద వస్తున్నాయి. కారణం ఏంటంటే సర్వేలో ప్రాబ్లాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా రకరకాల రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి ఏదైతే మోసాలు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దీనికి ఒక పూర్తి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అసలు భారతదేశ వ్యాప్తంగానే నీతి ఆయోగ్ కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. అసలు మీరు సర్వే ఎప్పుడో 1920లో ఉంది, దాన్ని మార్చి మొత్తం చెప్పండి అన్న, నన్ను చెప్పండి. ఎందుకు మీరు గుమ్మడికాయలు దొరుకుతున్నాడు, ఎందుకు మీరు గుమ్మడికాయలు దొరుకుతున్నారు?
మీరు చెప్పిన అదే సమాధానం ఎందుకు అయ్యే ఇస్తున్నాను. చెప్తున్నాం మేము, అవి కాదు నేను అది చెబుతున్నాను, వేరే, చెప్పేదండి. అది వేరే అందువల్ల ఏంటంటే చట్టాలు చెప్తా ఇలాంటి ఉంది. ల్యాండ్ విషయాలు ఏదైతే ఉన్నాయో దీనికి పురుష పెట్టడం కోసం భూ సర్వే చట్టం పెడితే దీనిలో అసలు ఏదో పెద్ద అసలు అక్రమాలు జరిగిపోయి చెప్పి పెద్ద ప్రాపకం చేసి అదొక ఎలక్షన్ లో అదొక డిమాండ్ గా పెట్టి ప్రజల మొత్తాన్ని కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి మీ భూములు మొత్తం లాక్కుని చెప్పి అబద్ధాలు చెప్పి చేస్తే గవర్నమెంట్ వచ్చినాక ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక నీతి ఆయోగం ముట్టుకాలేసింది. ఖచ్చితంగా మీరు భూ సర్వేని పాటించాల్సిందంటే వాళ్ళు ఏం చేశారంటే మరలా అదే జీవో పేరు మార్చి పెట్టుకున్నారు తప్ప వాళ్ళు ఏం మార్చలేదు. అందువల్ల ఏంటంటే మీకు ల్యాండ్ వివాదాలు అయితే ఉన్నాయో ల్యాండ్ వివాదాలు అయితే మీ గవర్నమెంట్ లో 2014-19 మధ్య ల్యాండ్ ఇష్యూస్ రాలేదా? చెప్పండి, ఛాలెంజ్ చేసి అవుతా ఉన్నాను. ఒక నిమిషం కనకరావు గారు 1 సెకండ్, కనకరావు గారు 1 సెకండ్. కానీ రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి మీరు చిన్న విషయాలు కూడా రాజకీయం చేసి One second, కనకరావు గారు 1 సెకండ్. పత్రికలు కావచ్చు, మీడియా అబద్ధాలు చేసి అబద్ధాలు ఇచ్చినటువంటి ఒక్క నిమిషం కనకరావు గారు 1 సెకండ్. కనకరావు గారు 1 సెకండ్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారా? వెంకటేశ్వరరావు గారు ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ఈ సంవత్సరం లోపే ఇన్ని ఆరోపణలు, ఇంత అవినీతి, ఇంత పెద్ద మొత్తంలో మీ పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన. ఇంకా ప్రభుత్వానికి కొంత వెసులుబాటు, కొంత ఊపిరాడాల్సిన టైం ఉందేమో. బట్ ఈ లోపే చేయాల్సినటువంటి ఆరోపణలు, రావాల్సినటువంటి అబండాలన్నీ వస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో కేవలం ఇక్కడ విజయసాయిరెడ్డి ట్వీట్ని బేస్ చేసుకొని జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు కంటే బెటర్, 75 ఏళ్ల వయసు వచ్చినాయని చెప్పేసి. సో దానికి కౌంటర్గా రఫీ గారు కూడా ఒక మాట అన్నారు, మరి ప్రధానమంత్రి మోడీ కూడా రిటైర్ అయిపోవాలా, ఆయన కూడా పంపించేయాలా అని చెప్పేసి. సో అంత ధైర్యం ఆయన చేయకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు కొంత స్టేట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తుండొచ్చు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించినటువంటి ట్వీట్ ద్వారా నాకు తెలిసి నిన్నటి నుంచి జనసేన తెలుగుదేశం పార్టీల మధ్యలో ఎక్కడ అగ్గి మీద గుగ్గిలమయ్యేటువంటి పరిస్థితి రాలేదు. మా మధ్యలో కుంపటి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి, తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి ఆయనకి ఇంకా రిటర్న్ కౌంటర్లు మొత్తం ట్వీట్ కింద మొత్తం అన్ని చూసి ఆ కామెంట్స్. సో వ్యతిరేకంగా వచ్చినటువంటి కామెంట్సే ఉన్నాయి తప్ప